ఒక్కటి కట్ చేసుకొని ఇట్లా కోసుకొచ్చి వేసుకొని ముళ్ళు ఉంటాయి బాగా వీటికి. ఇప్పుడు ఈ ములక్కాయల్ని రోట్లు వేసుకొని దంచుకోవాలి. ఇట్లా కొన్ని కొన్ని వేసుకుంటూ దంచితే ఇప్పుడు దంచిన దాంట్లో నీళ్ళు పోసుకోవాలి. ఇట్లా పిసికి ఊకే ఇక అన్ని నీళ్ళు గింజలు అయిపోయేదాకా నీళ్ళలో పిసుకొని అన్ని ఒక దాంట్లో వేసుకొని మళ్ళీ ఇంకో దాంట్లో నీళ్ళు పోసుకొని ఇట్లనే గింజలు అయిపోయేదాకా పిసుకాలి. ఇక గింజలు లేకుండా మొత్తం పిసికినాయి, ఏం లేవు ఇక ఇక ఇవి కొద్దిసేపు ఉడకబెట్టుకొని ఇక పులుసు పెట్టుకుంటే బాగుంటాయి. ఆయిల్ గిన్నె వేడెక్కినాక ఆయిల్ పోస్తాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్, ఇప్పుడు ఈ ముక్కలు వేసుకోవాలి. ఒక స్పూన్ కారం, కొంచెం ఉప్పు. ఇప్పుడు చింతపండు పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు, అలాగే బియ్యం పల్లీలు నానబెట్టి నూరుకున్న పొడి, మీరు కూడా ఈ నేల ములక్కాయ కూర ట్రై చేయండి. తప్పకుండా చూడండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.